మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. ఈరోజు అయితే మనం అనంతపూర్ దాటి ఒక 40 కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చేసినాము. ఇక నైట్ మామ వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, ఆడనే టిఫిన్ చేసి మెల్లిగా అయితే మన రైడ్ అయితే సాగుతుంది మెల్లిగా. ప్రజెంట్ అయితే ఇదేదో సంథింగ్ ఊరు పేరు అంత తెలియదు. ఇక మనం అయితే రైడ్ అయితే మెల్లిగా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో బాయ్ బాయ్. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఒక లైక్ కొట్టండి అబ్బా. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా హార్డ్ వర్క్ని చూసన్నా చూడండి. రోడ్లు అయితే క్రేజీగా ఉన్నాయి, చల్లటి వెదరు, ఎటు చూసినా మొత్తం గ్రీనరీ, చెట్లు, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లిగా వెళ్తున్నా. బెంగళూరు అసలుకి మామూలుగా లేదు కదా, నిజంగా క్రేజీ ఉంది. అయినా మర్చిపోయినా, బెంగళూరు అంటేనే సిటీ, సిటీ అంటేనే బెంగళూరు. మామూలుగా లేదు బెంగళూరు మొత్తం. ఇది ఏంది, ఇక్కడ ఎండ కొట్టేటట్లేదు, మొత్తం కూల్గానే ఉంది మొత్తం వెదర్ మొత్తం. నిన్న చూసినా కదా, నిన్న మామ వాళ్ళ దగ్గరకు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలుకి ఎండనే కొట్టలేదు. ఈరోజు కూడా అసలుకి ఎండనే లేదు, మొత్తం కూల్గా ఉంది వెదర్. మెల్లగా వెళ్తున్నా, హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. ఎండ కొడతాం బీభత్సమైన, అంటే అసలుకి చెమటలు వస్తుంటాయి ఘోరం. కూల్ వెదర్ ఉంటే పర్లేదు, మామూలుగా వస్తాయి చెమటలు, ఎంత నొక్కినా మామూలుగా వస్తాయి. కానీ ఇక్కడ మొత్తం ఏడ చూసినా పచ్చని చెట్లే. బెంగళూరు అసలు మామూలు సిటీ కాదు మామ, నిజంగా చెప్పాలంటే. వామ్మో, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, బిల్డింగ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి నిజంగా. నేను అనుకున్నా నేపాల్ నుంచి అక్కడ నుంచి వేరే వేరే స్టేట్ల నుంచి బెంగళూరుకి ఎందుకు వచ్చి జాబులు చేస్తారు అనుకున్నా. కానీ చాలా పెద్ద సిటీ మా ఇది. బెంగళూరు అంటేనే సిటీ. పెద్ద ఉంది చూడండి ఒకసారి, నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్ద ఉంది. మనము లదాఖ్ వెళ్ళినప్పుడు ఎంత కూల్గా ఉన్నదో వెదరు, ఇక్కడ కూడా అంతే కూల్గా ఉంది, మొత్తం కూల్గా ఉంది. బ్రేక్ అట ఇప్పుడే చెరుకు పాలు తాగదామని మన భైరవన్ అయితే చెరుకు పాలు అయితే తాగుతున్నా. ఒక గ్లాస్ చెప్పిన ఫైనల్గా బెంగళూరు అయితే వచ్చిన. చాలా అంటే చాలా పెద్ద సిటీ, మొత్తం ట్రాఫికే ఉంది చూడండి, మొత్తం ట్రాఫిక్. మొత్తం ఏడ చూసిన పండ్లు, కూరగాయలు, పండ్లు, మొత్తం ఆల్మోస్ట్ పండ్లు. ఒక్క పండు ఉంది, అలానే రెండు పండ్లు ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ ముందర ఆడ సైకిల్ పెట్టిన వాళ్ళందరూ చూస్తున్నారు.
ఈడ పైనాపిల్ జ్యూస్ తాగడానికి వచ్చిన. ఒక పైనాపిల్ జ్యూస్ చెప్పిన అందరు అడుగుతారు కదా, బ్రో హెల్మెట్ ఎక్కడ, హెల్మెట్ పెట్టుకోవు అది అని. హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం నెత్తిలో మొత్తం ఉబ్బరించినట్టు అవుతుంది. అందు గురించి ఎక్కువ శాతం హెల్మెట్ పెట్టుకోను. ఇప్పుడు పెట్టుకున్నా చూడండి హెల్మెట్, ఇదే నా హెల్మెట్. రీసెంట్గా నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు నేపాల్లో ఒక 20 మెంబర్స్ ట్రైన్లో వస్తారు. ఎక్కడ వెళ్తారు బ్రో అది అని అడిగితే వాళ్ళు బెంగళూరు వెళ్తారు అని చెప్పారు. బెంగళూరులో అంతగానం ఏముంటుందని నేను అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చి చూస్తే అసలుకి ఒక క్లాసిక్ మామ. బెంగళూరు అంటేనే సిటీ, అంత పెద్ద సిటీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద కంపెనీస్. వీడికి ఎవ్వరు వచ్చినా పని దొరుకుతుంది మా నిజంగా చెప్పాలంటే. చాలా పెద్ద సిటీ. ఈ బెంగళూరులో మాత్రం నువ్వేడ చూసినా ఫుడ్ మాత్రం కరువు ఉండదు మా. ఏడ చూసినా హోటల్సే చూడండి, మొత్తం ఏడ చూసినా హోటల్స్, కాఫీ హోటల్స్ మొత్తం అవే. ఫుడ్ మాత్రం అస్సలు కరువు ఉండదు. షాపింగ్ మాల్స్, హోటల్స్ అవే. హైదరాబాద్ పెట్టి ఇందులో అయితే ఫుడ్ అయితే తింటున్నా. చికెన్ బిర్యానీ చెప్పిన ఆర్డర్. చూడండి ఎంత బాగా చేసారు, సూపర్ చేశారు. ఇప్పుడే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వచ్చినా. బాగా ధూపు అవుతుంది. నేను వాటర్ బాటిల్ తీసుకుందామన్న మూమెంట్ అని ఒక బ్రదర్ ఒక సిస్టర్ వచ్చి ఇవైతే ఇచ్చిపోయారు. నిజంగా ఈ సైక్లింగ్ చేస్తే ఏదో వాళ్ళకి ఏం ఫీలింగ్ కలుగుతుందో ఏందో కానీ ప్రతి ఒక్కటి ఇచ్చిపోతుంది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడ ఎంత బాగున్నాయో, చెరువు బాగుందిగా, బాగుంది అసలు. క్రేజీ అంటే క్రేజీ. అక్కడ మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నట్టుంది. ఒక్కసారి ఆ ముందు చూడండి ఎంత ఎత్తుందో చూడండి, చాలా ఎత్తుంది. చూద్దాం ఎంత ఎక్కుతా అంత ఎక్కుదాము. చూద్దాం ఒకసారి, వెళ్దామా? యా ఈరోజు అయితే ఈ పెట్రోల్ పంపులు నెక్స్ట్ బట్టలు గిట్ట అంతా వాష్ చేసుకున్నాం. చూడండి ఒకసారి మన
భైరవాన్ని అయితే ఇక్కడ పెట్టిన. బట్టలు మొత్తం ఉతికేసి ముఖం కూడా ఆడుకోలే. ఇంకా ముఖం అన్న కడుక్కోవాలి. పోయి బ్యాగు బూట్లు అన్నీ ఇక్కడ పెట్టేసిన. వాటర్ ఫుల్ వస్తున్నాయి, ముఖం ఆడుకోలే. ఇంకా ఫోన్ అయితే ఒక ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసిన. ఇంకో ఐఫోను ఇంట్లో మన ఛార్జర్ అయితే పండుకోవడానికి ఇక్కడ వేసుకోమన్నారు. ఇంకా ఈయన్నే వేసుకున్నా. మన భైరవ్ అయితే ఆడ పెట్టేసిన. మనం ఈయన్నే వండుకుంటున్నాము. ఇక ఈరోజు కాడికైతే హోటల్స్ అయితే ఏం దగ్గర లేవు. పెట్రోల్ పంప్ అడవిలో ఉంది, చూడండి ఒకసారి. హోటల్స్ అయితే ఏం దగ్గర లేవు, అంతా గుట్టనే ఉంది మొత్తము. హోటల్స్ అయితే ఒక్కటి కూడా లేవు. బిస్కెట్లు ఉన్నాయి, అవి తినాలి, స్లీపింగ్ చేయాలి అంతే. ఈయనేమన్నా స్లీపింగ్. ఓకేనా, ఈరోజు కాడికి ఇదే మన వీడియో. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.